ఇక్కడే అమెండ్మెంట్ చేసి గవర్నర్ చేస్తే గవర్నర్ 60 రోజుల్లో దాన్ని అసెంట్ పంపిస్తాడు. అది మీరు గవర్నర్ చూసుకున్నట్టుగా అది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అది. కానీ మొన్నటి వరకు బీజేపీ అడ్డుపడుతుంది. బీజేపీ ఎక్కడ అడ్డుపడ్డదంటే కేంద్ర ప్రభుత్వం అడ్డం ఎక్కడ పెట్టిందండి? మీకు న్యాయ సలహాలు అడ్డుపడ్డదా? మీ న్యాయ ప్రక్రియలు అడ్డపడ్డదా? మీ బిల్లుకు అడ్డం పడ్డావా? ఎక్కడ పడ్డా అడ్డం పడ్డాం? మీరు సవరణ చేయకుండా తప్పుడు లెక్కలని పంపిస్తే అది ఎవరు చూస్తారా అది? కాబట్టి ఈరోజు కూడా నేను స్పష్టంగా చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజలని, తెలంగాణ ఓబీసీలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషను వీళ్ళు చేసినటువంటి వాగ్దానము వీళ్ళు ప్రజలకు వాళ్ళు చూపెట్టాలి, వాళ్ళ ప్రజలకు వాళ్ళు అమలుపరచాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతున్న సమయంలో మీరు మా మీద రాలేయటము, మా మీద నెపం వేయడం అనేది ఇది పొరపాటు. మీకు చేతగాత చెప్పండి, మీ చేత కాబట్టి చెప్పండి. మీరు 42% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి మీ ఇస్తాం. మీరు ఎట్లా మీరు ఈ రకంగా మీరు చేయలేని పని మా మీద దోస్తే ఎట్లా?